కేటీఆర్ మాటలు శృతిమించుకోవాలంటూ ఫైర్ అయ్యారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. జనం చెప్పిన దాన్ని సీఎం సభలో చెప్పారన్నారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అధిష్టానం చూసుకుంటుందన్నారు. కేటీఆర్ పుస్తకంలో ఒక్క పేజీ చదివితేనే తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు పుస్తకాలన్నీ బయట పెడతామని సంపత్ కుమార్ హెచ్చరించారు. కేటీఆర్ సీఎంను ఉద్దేశించి మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలంటూ మండిపడ్డారాయన. పేపర్ మీద మాత్రం మంచి చదువుకున్నాడు కదా, హుందాగా ఉంటాడు అనుకున్నాం. కానీ అన్నీ కూడా శృతి మించిపోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మా వాళ్ళు కానీ మేము కానీ స్పందించింది ఒక పేజీ మాత్రమే. అంటే నీ చరిత్ర ఒక పుస్తకం అయితే చెప్పాలనుకుంటే ఆ పుస్తకంలో ఒక పేజీ మాత్రమే చదివినాం. కల్వకుంట్ల తారక రామారావు గుర్తుపెట్టుకో. అది కల్వకుంట్ల కథా కమామిషు అనేటువంటి పుస్తకం కావచ్చు. తారక్ తోడేళ్ల కథలను ఉన్నది, అన్నీ రిలీజ్ చేస్తాం సరైన సమయంలో. తారక్ తోడేళ్ల కథలు, రావు గారి రాసలీలలు, ఈ రకంగా 3 నిఘంటులు ఉన్నాయి. ఒక్కొక్క పేజీ మాత్రమే చదివినాం మిత్రమా. ఒక్క పేజీ చదివితేనే తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నావు, మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావు. నీ భాష, నీ యాస, నీ ఎత్తిప్రాసల మేళవింపుతో తెలంగాణ ప్రజలను ఆకర్షించి కాడబడకూడదాం అనుకున్నామో సాధ్యం కాదు. జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏందండి నువ్వు మాట్లాడే భాష? మేము మాట్లాడలేమా? నీకు తెలుసు, శాసనసభలో చూసినావు, బయట చూసినావు సంపత్ కుమార్.